నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందెదరు. అవును, మనము నీతి కలిగి జీవించాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. అది యేసు రక్తము వలన మాత్రమే సాధ్యమవుతుంది. మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. దేవుని యొక్క నీతి మనము కలిగి ఉన్నప్పుడు అది మనలను చిగురాకు వలె వృద్ధిపరుస్తుంది. అట్టి కృపలో మనము నిలిచి ఉందుముగాక. మీకు కలిగిన పరిస్థితులను బట్టి, మీకున్న సమస్యలను బట్టి, నాలాంటి జీవితం ఇంత బాధాకరమైన జీవితం అని నిన్ను నీవే నిందించుకొని బాధపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రక్తము వలన నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. నీకు కలుగుతున్న బాధలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అటు తరువాత చిగురాకు ఎలాగైతే చక్కగా మొవ్వ వేస్తూ ఎదుగుతుందో అలాగునే నీతిమంతులైన వారిని దేవుడు వృద్ధిపరుస్తాడు. అటు ధైర్యముతో మనము కొనసాగుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ నామమందు విశ్వాసముంచుట వలన మేము నీతిమంతులుగా తీర్చబడతామని, యేసు రక్తము వలన మేము నీతిమంతులుగా చేయబడతామని మీ లేఖనాన్ని బట్టి ధైర్యముతో నా తండ్రి విశ్వసిస్తున్నామయ్యా. చిగురాకు వల్లే మమ్మలను వృద్ధిపరిచే దేవుడవని, ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ వాటన్నిటిలో నుండి నీతిమంతులను విడిపించే దేవుడవని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. నీ పిల్లలు ఉన్న పరిస్థితులు, బాధలలో నుండి మీరు విడిపించి వారిని వృద్ధిపరచండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మీ స్తోత్రాలు. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. వారి వారి పరిస్థితులను మీరు మార్చగలిగిన దేవుడవయ్యా. సమస్యలలో నుండి విడుదలని, నీటిని తుడవండి నాన్న. మీ కృప చూపండి అయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాం. అభివృద్ధికరమైన మార్గాలలో నీ పిల్లలను నడిపించి వృద్ధిపరిచి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ధైర్యం తెచ్చుకొని ప్రార్థనలు ఏకీభవించి ఆయన కృపకు పాత్రులుగా మార్చబడండి. ఈ వాగ్దానముని ఇతరులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. వారు కూడా ఆధ్యాత్మికంగా ధైర్యపరచబడుతూ దేవునిలో బలవంతులుగా మార్చబడుటకు మన వంతు సహకారాన్ని మనం అందిద్దాం. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.